చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. పులిచెర్ల మండలాన్ని అన్నమయ్య జిల్లాలో కలపడంపై ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కారం కోసం సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. చిత్తూరు జిల్లాలోనే పులిచెర్ల మండలాన్ని కొనసాగించాలన్నారు. లేదంటే తిరుపతి జిల్లాకు మార్చాలని నేతలందరూ డిమాండ్ చేశారు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో తమ అధినేత దృష్టికి సమస్య పరిష్కారం కోసం తీసుకెళ్లామని చెప్పారు. కాకినాడ జేఎన్టీయూలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రివ్యూ ఇంటర్వ్యూలు లేకుండా ప్రతి సంవత్సరం లాగే కంటిన్యూ చేయాలని కాంట్రాక్టు ఉద్యోగులు నిరసన తెలియజేశారు. ఏ సంవత్సరం లేని విధంగా ఈ సంవత్సరం రివ్యూ ఇంటర్వ్యూ అనే నెపం పెట్టుకుని పాత ఉద్యోగం తొలగించాలని చూస్తున్నారని వాపోయారు. 15 రోజుల జీతం కట్ చేశారని, దాని గురించి అడిగితే సమాధానం కూడా చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రవేశించాయని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలో ఉత్తర కర్ణాటకలో ఏర్పడిన అల్పపీడనం నెమ్మదిగా తూర్పు వైపుకు కదులుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉన్నది. మరోవైపు తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. మంచిర్యాల జిల్లా లంబడిపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వర్గంపై మరో వర్గం వారు దాడి చేశారు. గ్రామ మాజీ సర్పంచ్ ఆలోతు లక్ష్మీప్రియ కుటుంబ సభ్యులపై గొడవకు దిగి ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. తీవ్ర గాయాల పాలైన 5గురిని స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వంశీ గురించి జీజీహెచ్ సూపరింటెండెంట్ యశస్వి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. వంశీని జీజీహెచ్కు విజయవాడ పోలీసులు తీసుకువచ్చారని తెలిపారు. న్యూజిరాలజీ, పల్మనాలజీ వైద్యులు పరీక్షలు నిర్వహించారన్నారు. ప్రస్తుతం వంశీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలియజేశారు. అయితే జీజీహెచ్లో గతంలో స్లీప్ టెస్ట్ ఉండేది కానీ ఇప్పుడు లేదని చెప్పారు. స్లీప్ టెస్ట్ కోసం అందుబాటులో ఉన్న ఏ హాస్పిటల్కైనా వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించుకోవచ్చునని సూపరింటెండెంట్ యశస్విని రమణ సూచించారు. తనను ప్రేమించి మోసం చేశాడని ఓ యువతి ఆదిలాబాద్ జిల్లాలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 10 ఏళ్లు తనతో ప్రేమలో ఉండి ఇప్పుడు మరో యువతితో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడని బాధితురాలు వాపోయింది. తనతో సహజీవనం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. యువకుడు వేరే పెళ్లి చేసుకుంటే తాను బతకనని వాపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై మాజీ ఎమ్మెల్యే కట్ల ఉమాశంకర్ గణేష్ అనకాపల్లి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్ పై రోజుకు 3 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. లాటరైట్ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా అయ్యన్న పాత్రుడు తవ్వకాలు సాగిస్తున్నారన్నారు. అయ్యన్న పాత్రుడిలా అక్రమంగా సంపాదించే దమ్ము జిల్లాలో ఏ ఎమ్మెల్యేలకైనా ఉందా అని ఉమాశంకర్ ప్రశ్నించారు. అయితే కలెక్టర్ చేసినప్పటికీ ఎటువంటి చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ను వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్య ప్రశ్నించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల కోసం వచ్చే మహిళలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలా అంటూ నిలదీశారు. ఖైరతాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సమాచారం సక్రమంగా ఇవ్వకుండానే చెక్కుల పంపిణీ చేపట్టారని దేదీప్య అన్నారు. సరైన ఏర్పాట్లు లేకుండా పంపిణీ చేపట్టడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కొయ్యలగూడెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 15 రోజుల వ్యవధిలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడంతో 2 చిన్నారులు అనాథలయ్యారు. భర్త, అత్తమామ, ఆడపడుచుల వేధింపులు తట్టుకోలేక గోసిక నవ్య పాయిజన్ తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో భర్త గోసిక భాస్కర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే భార్య నవ్య దశదిన కర్మ అయిపోయిన తర్వాత స్టేషన్కు రావాలని పోలీసులు చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన భాస్కర్ విషం తాగి చనిపోయాడు. కళ్ల ముందే తల్లిదండ్రులు చనిపోవడంతో ఆ పసిపిల్లలు కన్నీటి పరిమితమయ్యారు. కూటమి ప్రభుత్వంపై సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య నిప్పులు చెరిగారు. కూటమి పరిపాలన తీరు బాగలేదన్నారు. ఇచ్చిన సూపర్ 6 హామీలు ఇంతవరకు అమలు చేయలేదని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని దారుణంగా మోసం చేశారని చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక అరాచకం పాలన జరుగుతుందని దుయ్యబట్టారు.
కడప జిల్లా పోరుమామిళ్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను బొలోరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతుడు కొండుగారిపల్లి గ్రామానికి R&B కాంట్రాక్టర్ వెంకటరెడ్డిగా గుర్తించారు. బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. మేడ్చల్ జిల్లా కీసరనాగారం మున్సిపాలిటీ పరిధిలో బాధాకరమైన ఘటన చోటు చేసుకుంది. బైక్పై వెళ్తున్న కుటుంబం మీద విద్యుత్ తీగపడి ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పతులు సురేష్, మౌనిక, 3 ఏళ్ల బాబు శ్రేయస్తో కలిసి బైక్పై వెళ్తుండగా ఈదురుగాలులకు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఈ ప్రమాదంలో మౌనిక మృతి చెందగా సురేష్ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. విద్యుత్ తీగల గురించి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని మండిపడ్డారు. గుంటూరు కలెక్టర్ గ్రీవిల్స్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ప్రజల సమస్యలపై అధికారులు తగు న్యాయం చేయాలని సూచించారు. భూ సమస్యలపై ఎక్కువ గ్రీవిల్స్ కు వస్తున్నారన్నారు. వాటిని తొందరగా పరిష్కరించాలని చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు కూడా సమస్యలపై దృష్టి సారించాలని తెలిపారు. ప్రతి నెల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తానని కేంద్ర మంత్రి పెమ్మసాని చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న వైసీపీ నేత వల్లభనేని వంశీకి గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో వైద్య చికిత్స చేయించారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో ఆయన పోలీసుల కస్టడీలో ఉండగా ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కంకిపాడులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. చికిత్స పూర్తి కావడంతో ఆయనను తిరిగి విజయవాడ జైలుకు తరలించారు. ముంబై నగరంలో కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయమవగా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. తాజాగా ముంబై మెట్రోలోని ఆచార్య ఆత్రే చౌక్ స్టేషన్ నీట మునిగింది. దీంతో స్టేషన్ ప్రాంగణం మొత్తం నీటితో నిండిపోయి చెరువును తలపిస్తోంది. మెట్ల మార్గం మొత్తం నీటితో నిండిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. స్టేషన్ లోపలికి వెళ్లాలన్నా బయటకు రావాలన్నా అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఆకస్మిక వరదలతో మెట్రో సేవలకు అంతరాయం కలిగింది. సౌర విద్యుత్ తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భారత్ సౌర తయారీ కేంద్రంగా రాష్ట్రం ఎదుగుతుందని చెప్పారు. హరిత లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా స్థానికంగానే సౌర విద్యుత్ పరికరాల తయారీని ప్రోత్సహించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. 2030 నాటికి 500 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తిని సాధించాలనేది మన దేశపు సమున్నత లక్ష్యమని ముఖ్యమంత్రి అన్నారు. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సౌర విద్యుత్ పరికరాల తయారీని ప్రోత్సహించేందుకు ఒక సమగ్రమైన విధానాన్ని రూపొందించి అమలు చేస్తుందని వివరించారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తనను తాను ఓ చక్రవర్తిలా రాజులా భావిస్తున్నాడన్నారు. ఒక్కసారి ఎవరిపైనైనా ఆయనకు నెగిటివ్ అభిప్రాయం పడితే ఇక అంతే, అది ఎన్నటికీ మారదని చెప్పారు. కేసీఆర్తో కవిత బంధం ఇక అతికే అవకాశం లేదని ఈటెల ఆరోపించారు. కేసీఆర్కు ఎదురు చెప్పేవారు ఆ తర్వాత ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లలేరని అన్నారు. అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు వెంకటగిరి కోర్టులో హాజరుపరిచారు. 9 పోలీస్ వాహనాల కాన్వాయ్తో ప్రత్యేక పోలీస్ బలగాల పహారాలో కాకానిని కోర్టుకు తరలించడం గమనార్హం. కోర్టులో న్యాయమూర్తి ఎదుట ఆయన్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కోర్టు పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. పొదలకూరు పోలీస్ స్టేషన్లో నమోదైన అక్రమ క్వార్జ్ మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి 4వ నిందితుడిగా ఉన్నారు. రాష్ట్రంలో పర్యాటక, సాంస్కృతిక, సినిమా రంగాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతామని చెప్పారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామని మంత్రి తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓట్ల గురించి ఆలోచించరని, దేశ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. హిమాలయ పర్వతాలు ఎలా తలవంచవో అదేవిధంగా మోడీ కూడా ఎక్కడా ఎవరికీ తలవంచరని ఆయన ప్రశంసించారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రుక్మాపూర్లో మహిళ హత్యకు గురైంది. రుక్మాపూర్ గ్రామానికి చెందిన ఒంటరి మహిళ బోరంచార్ రానెమ్మను గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి చంపారు. మహిళ గొంతు నులిమి తలపై రాయితో కొట్టి హత్య చేసి ఒంటిపై బంగారు ఆభరణాలు, ఇంట్లో నగదుతో పరారయ్యారు. ఘటనా స్థలాన్ని జహీరాబాద్ డీఎస్పీ సైదా హద్గూర్ సిఐ హనుమంతు చేరుకొని పరిశీలిస్తున్నారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో మహానాడు కార్యక్రమం కన్నుల పండుగగా జరగనుందని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి చెప్పారు. ప్రొద్దుటూరు నుండి 300 బస్సులు, 200 కార్లు, 2000 మోటార్ బైకులపై ప్రజలు రాబోతున్నారన్నారు. మహానాడు విజయవంతం చేయడానికి 25,000 మంది ఇక్కడ నుండి సమీకరించామని చెప్పారు. రేపు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మహానాడుకు తరలి రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో సోలార్ ప్లాంట్ రుణం మంజూరు అనుమతి పత్రాలను మంత్రి శ్రీధర్ బాబు వ్యవసాయ సహకార సంఘం పాలక వర్గానికి అందజేశారు. కుసుమ్ పథకం కింద 3 కోట్ల రుణం మంజూరు అయినట్లు ఆయన తెలిపారు. రైతులకు మేలు చేసే విధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఇలాంటి కార్యక్రమం దేశంలోనే మొదటిసారి అని మంత్రి అభిప్రాయపడ్డారు. అలాగే రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వ భూమిని ప్రత్యేక చొరవతో కృషి చేసేందుకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను ప్రత్యేకంగా అభినందించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లను సినీ హీరో అర్జున్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మర్యాదలతో ఘనంగా ఆహ్వానం పలికారు. అనంతరం మల్లనకు అభిషేకాది ప్రత్యేక పూజలను నిర్వహించుకొని అమ్మవారి వద్ద కుంకుమార్చన పూజలను నిర్వహించారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో ఉన్న ఆశీర్వాద మండపం వద్ద ప్రత్యేక ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాలను హీరో అర్జున్కి అందజేశారు. పల్నాడు జిల్లా పెదకూరుపాడులో యువకుడి మృతదేహం కలకలం రేపింది. అనుమానాస్పదంగా గుర్తు తెలియని బాడీ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే మృతుడు అనంతవరం గ్రామానికి చెందిన కుంభ సాంబశివరావుగా గుర్తించారు. ఎవరో కొట్టి చంపి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే మురళీ నాయక్ పర్యటించారు. 95 కోట్ల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణపు పనులను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నామని ఎమ్మెల్యే అన్నారు. రహదారుల విస్తరణలో భూములు కోల్పోయిన బాధితులకు సంక్షేమ పథకాలను అందించేందుకు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పార్టీ అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు. మధ్యప్రదేశ్లో మానవత్వం సిగ్గుతో తలదించుకునే అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఖండవా జిల్లాలో 45 ఏళ్ల గిరిజన మహిళపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమె ప్రైవేట్ భాగాల్లో ఇనుపరాడును చొప్పించి పైశాచికంగా హింసించారు. ఈ అమానుష దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఉదాంతాన్ని గుర్తు తెచ్చింది. తాజ్మహల్కు ముప్పు వాటిల్లుతుందనే బెదిరింపుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గగనతలంలో తలెత్తే ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అత్యాధునిక యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. తాజ్మహల్ ప్రాంగణంలో యాంటీ డ్రోన్ వ్యవస్థను నెలకొల్పుతామన్నారు. ఇది 7 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో పనిచేస్తుందని భద్రతా వ్యవహారాల పర్యవేక్షణాధికారి ఏసీపీ సయ్యద్ అరీబ్ అహ్మద్ తెలిపారు. ప్రస్తుతం ప్రధాన గోపురం నుంచి 200 మీటర్ల పరిధిలో ఈ వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుందన్నారు. దేశంలో మరోసారి కరోనా కేసులు చుట్టుముట్టుతున్నాయి. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదైంది. ఇక తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు తక్కువగా ఉన్నప్పటికీ వాటి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎండలతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చల్లని కబురు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడానికి రంగం సిద్ధమైంది. భారత వాతావరణ విభాగం అంచనాల ప్రకారం నేడు మరికొన్ని గంటల్లోనే నైరుతి రుతుపవనాలు రాయలసీమను తాకనున్నాయి. ఇది సాధారణ రాక కంటే వారం రోజుల ముందు కావడం గమనార్హం. ఈ పరిణామంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్రంలో దొంగలు పడ్డారని, ఎవరికి దొరికింది వారు దోచుకుంటున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. సీఎం, మంత్రులు ఎవరి దోపిడీ వాళ్ళదేనని అన్నారు. ఐకేపీ కేంద్రాల్లోనే వడ్లు ముక్కి మొలకెత్తుతున్నాయన్నారు. 60 రోజులైనా వడ్లు కొనలేదంటే ఇంతకంటే దారుణం ఉంటుందా అని మండిపడ్డారు. ఐకేపీ కేంద్రాల్లో రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు. సూర్యాపేట జిల్లా ఏవూర్ గ్రామం ఐకేపీ సెంటర్లో తడిసి మొలకెత్తిన వడ్లను జగదీష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా చిలోపుట్టుగ గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో కరెంటు తీగలు తగిలి 3 మరణించగా 2కి తీవ్ర గాయాలయ్యాయి. విషమంగా ఉన్న 2ని ఒడిశా బేర్హాంపూర్ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. గ్రామంలో సింధూపరాణి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చకుంటే యుద్ధానికి కూడా సిద్ధమని ప్రకటించారు. సిద్దిపేట జిల్లా నంగ్నూర్ మండలం పాలమాకులలో పండగ సాయన్న ముదిరాజ్, కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో భక్తుల తాకిడి పెరిగింది. ఒక్కరోజే 90,211 మంది భక్తులు దర్శించుకున్నారు. 3 రోజుల్లో 2.4 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. శ్రీవారికి సేవ చేసేందుకు పలు దేశాలకు చెందిన ఎన్ఆర్ఐలు స్వచ్ఛందంగా వస్తున్నారని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. భారత్ను ద్వేషించడమే పాకిస్తాన్ లక్ష్యమని ప్రధాని మోదీ అన్నారు. కానీ మనం మాత్రం పేదరిక నిర్మూలన, ఆర్థిక ప్రగతి లాంటి అంశాలను టార్గెట్గా పెట్టుకున్నట్లు చెప్పారు. ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావిస్తూ మన సోదరిమణుల సింధూరాన్ని తొలగిస్తే ఉగ్రవాదుల అంతం దగ్గర పడినట్లే అని వార్నింగ్ ఇచ్చారు. వడోదరలో జరిగిన రోడ్ షోలో వేల సంఖ్యలో తల్లులు, అక్క చెల్లెళ్ళు ఈ ఈవెంట్లో పాల్గొన్నట్లు చెప్పారు. భారతీయ సాయుధ బలగాలు సాధించిన విజయాన్ని వాళ్ళు ఎంజాయ్ చేశారన్నారు. భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ సోదరుడు స్నేహశీష్ కుటుంబానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఒడిశాలోని పూరీ తీరంలో వీరు ప్రయాణిస్తున్న స్పీడ్ బోట్ ఒక్కసారిగా తిరగబడింది. అప్రమత్తమైన లైఫ్ గార్డ్స్ వెంటనే రంగంలోకి దిగి వారిని రక్షించారు. స్నేహశీష్ అతడి భార్య అర్పిత పూరి బీచ్లో వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బోటులో సరిపడా ప్రయాణికులు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అర్పిత నిర్వాహకులపై మండిపడ్డారు. లైఫ్ గార్డ్స్ లేకపోయి ఉంటే ఇవాళ తాము ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదని అర్పిత ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీలో కొందరు ఎంతవరకు దిగజారిపోతున్నారో వారు చేస్తున్న పనులు చూస్తుంటే తెలుస్తోందని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. ఇటీవల థియేటర్ల విషయంలో నెలకొన్న వివాదంపై ఆయన స్పందించారు. తెలంగాణలో 370 థియేటర్లు ఉంటే వాటిలో 30 థియేటర్లు తమవేనన్నారు. గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన రోజే పైరసీ వేశారని, ఇది మరో నిర్మాత చేసిన ఒక నిర్మాతకు ఎంత నష్టం కలిగించే పనో కనీసం ఆలోచన లేకుండా చేశారని వాపోయారు. సన్నిహితులు, స్నేహితులతో కలిసి సరదాగా పేకాట ఆడడం నైతికంగా తప్పు కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కర్ణాటకలోని హనుమంతరాయప్ప అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి సరదాగా రోడ్డు పక్కన పేకాట ఆడుతుండగా పోలీసులు అతన్ని పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ కారణంగా ఆయనను ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ బోర్డు డైరెక్టర్ పదవి నుంచి తొలగించారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన హనుమంతరాయప్ప సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్పై ధర్మాసనం విచారణ జరిపింది. సరదాగా ఆడిన పేకాట నైతికంగా నేరం కాదని, సొంత వారితో కలిసి ఆడిన ఆటను నేరంగా భావించలేమని సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఐపీఎల్లో ఒక ఆటగాడికి లభించే ధర మైదానంలో ఆ ఆటగాడు కనబరిచే ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపదని కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ అజింక్య రహానే అభిప్రాయపడ్డారు. ఈ సీజన్లో తమ జట్టు వైస్ కెప్టెన్ వెంకటేష్ అయ్యర్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో రహానే ఈ వ్యాఖ్యలు చేశాడు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల ఆరోపించింది. ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడింది. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆమె విమర్శించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు ఈ కక్ష సాధింపు చర్యలకు తాజా ఉదాహరణ అని శ్యామల పేర్కొన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ, ఆటో, మెటల్ స్టాక్స్ అండతో సూచీ వరుసగా రెండో ట్రేడింగ్ స్టేషన్తో లాభపడ్డాయి. ఈయూతో వాణిజ్య చర్చల గడువును జూలై 9 వరకు పొడిగించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో 50% టారిఫ్ల అమలు వాయిదా పడింది. తాత్కాలికంగా అనిశ్చితులు చల్లారడంతో ఆసియా మార్కెట్తో పాటు మన మార్కెట్లు రాణించాయి. నిఫ్టీ 25,000 మార్కు ఎగువన ముగిసింది. దేశంలో తెలంగాణను మొదటి స్థానానికి తీసుకెళ్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ప్రపంచం, దేశం తెలంగాణ వైపు చూస్తున్నాయని చెప్పారు. కులగణన చేసిన తీరును రాష్ట్రాలు తెలుసుకున్నాయంటూ ప్రజలు దెయ్యాలను వదిలించుకొని మమ్మల్ని గెలిపించారని బట్టి తెలిపారు. దెయ్యాలకు నాయకత్వం వహించే వ్యక్తి దేవుడా అని ప్రశ్నించారు. భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమైన దాడులతో విరుచుకుపడి శత్రు సంహారం చేయడం యావత్ ప్రపంచం చూసింది. కానీ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తానే గెలిచామంటూ ఓ నకిలీ ఫోటోతో నవ్వుల పాలయ్యారు. తమ సైనిక విజయంగా చెప్పుకునేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన పాకిస్తాన్ పరువును మరింత దిగదార్చింది. అయితే 2019లో చైనా సైన్యం నిర్వహించిన రాకెట్ ఆర్టిలరీ విన్యాసాలకు సంబంధించిన చిత్రం వివిధ రక్షణ వెబ్సైట్లలో బహిరంగంగా అందుబాటులో ఉన్న ఈ చైనా ఫోటోను తమ సైనిక పరాక్రమానికి ప్రతీకగా చూపించేందుకు పాక్ నాయకత్వం ప్రయత్నించడం హాస్యాస్పదంగా మారింది. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం వెలుగు చూడడంతో కేంద్రం పూర్తిగా అప్రమత్తమైంది. ఈ క్రమంలో గూఢచర్యానికి పాల్పడుతున్న పలువురిని అరెస్టు చేసింది. పలువురు అధికారులు డబ్బు కోసం పాకిస్తాన్కు రహస్యాలు పంపగా మరికొందరు హనీ ట్రాప్లో పడి సున్నిత సమాచారాన్ని పంపుతున్నట్లు తేలింది. తాజాగా గూఢచారుల జాబితాలో సిఆర్పీఎఫ్ జవాన్ సైతం ఉన్నట్లు తేలింది. ఈ వార్త ప్రస్తుతం కలకలం రేగింది. దేశ రక్షణ కోసం పనిచేసే సిఆర్పీఎఫ్ జవాన్ ఒకరు డబ్బు కోసం దేశానికి చెందిన కీలకమైన రహస్యాలు శత్రు దేశానికి పంపించినట్లుగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఏపీ మాజీ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం పథకాలన్నీ ఆపేసి అప్పులు, అరాచకాలు, అక్రమాలు చేస్తోందని నిప్పులు చెలరేగాలు రోజా. ఎన్నికల కంటే ముందు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు చేతులెత్తేసిందని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. గుంటూరు నగరంలో అమానుష ఘటన జరిగింది. మురుగు కాలువలో అప్పుడే పుట్టిన పసివాడి మృతదేహం కలకలం రేపింది. స్థానిక నివాసి జగన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. సంగడిగుంట ఇందిరా ప్రియదర్శిని కాలనీ 3వ లైన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద గంజాయి రవాణాపై జగంపేట పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 7 ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 163 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతోనే ఈ తనిఖీలు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. ప్రధాని మోడీ ఇవాళ గుజరాత్లోని వడోదరలో రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో సమయంలో ఆర్మీ ఆఫీసర్ కల్నల్ సోఫియా ఖురేషీకి చెందిన కుటుంబం మోడీపై పూలు చల్లారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఇవాళ గుజరాత్ చేరుకున్నారు. మే 8వ తేదీన ఆపరేషన్ సింధూర్ గురించి మీడియాతో కల్నల్ సోఫియా ఖురేషీ మాట్లాడారు. పెహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టారు. అయితే ఆ సైనిక చర్యపై కల్నల్ సోఫియా అప్డేట్స్ ఇచ్చారు. గుజరాత్ రోడ్ షోకు చెందిన ఫోటోలను ప్రధాని మోడీ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోంది. గుంపులుగా వస్తున్న డ్రోన్ల మధ్యలో పుతిన్ హెలికాప్టర్ చిక్కుకున్నట్లు చెప్పారు. అయితే ఆ దాడి నిజమే అని ఎయిర్ డిఫెన్స్ డివిజన్ కమాండర్ యూరీ దాస్కన్ తెలిపారు. కుర్క్ ప్రాంతంలో పుతిన్ పర్యటిస్తున్న సమయంలో అసాధారణ రీతిలో యుఏవీలను ఉక్రెయిన్ వదిలింది. అయితే తమ దళాలు 46 యుఏవీలను కూల్చినట్లు రష్యా కమాండర్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్పై మరోసారి తనదైన శైలిలో ఒత్తిడి పెంచారు. ఐఫోన్లను భారత్లో కాకుండా అమెరికాలోనే తయారు చేయాలని, లేని పక్షంలో దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 25% సుంకం విధిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. భారత్ సుంకాలు లేని ఒప్పందాలను ప్రతిపాదించినప్పటికీ దేశీయంగానే ఉత్పత్తి జరగాలన్నది తన కోరిక అని ట్రంప్ తేల్చి చెప్పారు. అణుశక్తిపై కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసే కార్యక్రమం కోసం వైట్ హౌస్ ఓవల్ ఆఫీసులో ఉన్న సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.